B9 లైవ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన పడవ 90 మందికి పైగా మృతి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ నిరాకరణ. పది రోజులు 1000 కిలోమీటర్లు. ఏపీలో దుమ్ము రేపుతున్న జగన్ బస్సు యాత్ర. అనకపల్లి అంటే కోడిగుడ్డు గుర్తుకు వస్తోంది. ఎద్దేవా చేసిన జనసేన అధ్యక్షుడు పవన్. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్. T20లో 150వ విక్టరీ సాధించిన రికార్డు సృష్టించిన ముంబై. అర్ధరాత్రి అభిమానుల కోసం అల్లు అర్జున్ బర్త్డే విషెస్ చెప్పడానికి బన్నీ ఇంటి ముందు భారీగా ఫ్యాన్స్. లాభాల స్టాక్ మార్కెట్ సూచీలు 22,574 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఆఫ్రికా దేశం మొజాంబిక్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికి పైగా మరణించారు. ప్రమాద సమయంలో అందులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి సామర్థ్యానికి మించి ప్రయాణించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని నాంపల ప్రైవేట్ సెక్రటరీ జైమ్ నెటో తెలిపారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 5 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే సముద్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని పేర్కొన్నారు. కాగా కలరా వ్యాప్తి చెందుతుందంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుండి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తుండగా ఈ పడవ మునిగిందని జైమ్ నెటో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్లో గత అక్టోబర్ నుండి 15,000 కలరా కేసులు నమోదవగా 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెయిల్ పిటిషన్ను నిరాకరించింది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదన వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరిన ఈడీ బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారంటూ వాదన వినిపించింది. అప్రూవర్ను కవిత బెదిరించారంటూ జడ్జికి కీలక ఆధారాలు సమర్పించింది. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా అరెస్టు అనంతరం కవిత మార్చి 26 నుండి తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రేపటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10 రోజులు పూర్తి చేసుకుని ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ యాత్ర నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమ అంతటా 1000 కిలోమీటర్లకు పైగా చేరుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జగన్ హైడిజబుల్ యాత్రలో మరో 16 జిల్లాలు మిగిలి ఉండగా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వైసీపీ విజయ అవకాశాలను పెంచేందుకు సీఎం పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ప్రచారం ఊపందుకోవడంతో ఆదివారం ప్రకాశం జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ కు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్, గౌడ సంఘం అధ్యక్షుడు చెలుమూలి అశోక్ గౌడ్, టీటీ క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడుకొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నాయకుడు ఎం వరప్రసాద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నుండి ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి డివిఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్, బీజేపీ పెదవేగి మండల అధ్యక్షుడు బొన్నూరు శంకర్ గౌడ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్త వారికి స్వాగతం పలికారు జగన్. జువిగుంట క్రాస్ నుండి బస్సు యాత్రను ప్రారంభించే ముందు కొండేపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. 10వ రోజు ప్రకాశం జిల్లాలోని కీలక ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన వెంకటచలంపల్లిలో రాత్రి బస చేశారు. జగన్ తన 11వ రోజు ప్రజా సంకల్ప యాత్రను సోమవారం ఉదయం 9 గంటలకు వెంకటచలంపల్లి నుండి ప్రారంభిస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండలో రోడ్ షో నిర్వహించి గంటవారిపాలెం బస చేసే ముందు బోడంపాడు, కురిచోడు, చీకటిగలపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. రెండవసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. అనకపల్లి అంటే కోడిగుడ్డు గుర్తుకు వస్తుందని
జనసేన అధ్యక్షుడు పవన్ ఎద్దేవా చేశారు. అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకు వస్తుందని పవన్ అన్నారు. కోడిగుడ్డు పెట్టింది ఇంకా పొదుగుతోంది. ఈ వైఎస్ఆర్సీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంను ఇచ్చింది. 5 శాఖలకు మంత్రిని చేస్తే ఒక రోడ్డు కూడా పేయలేదు. మా కూటమి గెలవగానే అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తాం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తామని వెల్లడించారు పవన్. అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడిగుడ్డు పెట్టింది ఇంకా పొదుగుతా ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు లేకపోయింది. మాజీ వైస్ ఎంపీపీ చింతకాయల ముత్తయ్య, సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో వైసీపీ నుండి జనసేనలోకి ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు భారీ చేరికలు జరిగాయి. జనసేన పార్టీలోకి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు జనసేన కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడిగిన హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఎన్టీపీసీ గానీ, ఫార్మాసిటీలో గానీ వస్తున్న కాలుష్యాన్ని మరియు స్థానికులకు యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో స్థానికులకు మెడికల్ క్యాంపు పెట్టి వాళ్ళు ఉద్యోగం తొలగించడం జరుగుతుంది. వీళ్ళందరికీ అధికారులు వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పిస్తామని అన్నారు. అలాగే వేటకు వెళ్లే వారికి సదుపాయం కలిగించే వీలుగా అందుబాటులోకి తెస్తామని ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అయితే పంచగ్రామాల సమస్యలు తాడి గ్రామంలో గానీ, ముత్యాలపాలెం గ్రామంలోని నేను ఇవన్నీ నెరవేరుస్తానా అని నెరవేర్చకపోతే రానని చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్లీ తగుతున్నా అమ్మ అంటూ గ్రామాలకు ఓట్లు అడగడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. మేము అధికారులకు వచ్చిన 6 నెలల తర్వాత ఏవైతే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. బీపీ ఉన్న వాళ్ళని, షుగర్ ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నారని కూడా తెలిసింది. అది చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనిది ఈ మధ్యనే స్టార్ట్ అవడం అనేది చాలా అన్యాయం. మేము వచ్చిన తర్వాత దాని మీద కూడా పోరాటం చేసి మెడికల్ చేసేదానికి ఒక విధి విధానాలు ఏమిటి, ఎందుకు గతంలో లేని ప్రాక్టీస్ పెట్టారో అధికారులతో మాట్లాడి దాన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఎవరికి మెడికల్ గా పని చేయలేని పరిస్థితి వస్తే తప్ప ఎవరిని కూడా మెడికల్ గా అనిపించి కాకుండా కాపాడుకుంటామని కూడా మాటిస్తాం. సంవత్సరాల్లో తాడి గ్రామమే కాదు, పంచగ్రామాల సమస్య మీద కానీ, తాడి గ్రామం తరలింపు మీద కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ అన్ని చోట్ల కూడా మాటిచ్చి ఒకటి నిలబెట్టుకోవాలి. ఈ ఎమ్మెల్యే అయితే అన్ని చోట్ల తాడి వెళ్ళినా, ఈ ముత్యాలంపాలెం వచ్చినా, అక్కడ పంచగ్రామాల సమస్యకి వెళ్ళినా మీ సమస్య పరిష్కరించకపోతే నెక్స్ట్ నాకు ఓటు వేయొద్దు, ఓటు అడగడానికి రానని కూడా చెప్పాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు తగుదనమ్మా అని మళ్ళీ ఓటు అడగడానికి బయలుదేరాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలం నించకుండానే ఈ పంచగ్రామాల సమస్య కానీ, తాడి తరలింపు కానీ, ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, మెడికల్ గా వీళ్ళకి జరుగుతున్న అన్యాయం కానీ అన్నిటినీ అడ్రస్ చేస్తాం. అన్నీ కూడా మా టైంలో పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు భరోసా ఇస్తాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం మాతృశ్రీ స్కూల్ ఆవరణంలో ఉమ్మడి మండలం కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరంతా కలిసి ఓట్లు వేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరంతా ఓటు వేస్తేనే నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తానని కార్యకర్తలకు సూచించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రామ మందిరం అడ్డుపెట్టుకుని హిందూ ముస్లింల గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి, మండల అధ్యక్షులు శ్రీహరి, శేఖర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, రామన్ గౌడ్, కాజా మైనదీన్, విజయమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విలేజ్ వైజ్ గా మనము మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ, అదేవిధంగా ప్రతి మండలానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఆ మార్పులు చేర్పులు చేసుకొని ఆ కమిటీ ద్వారానే మనము ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనే ఎలక్షన్స్ ముఖ్యంగా మన ముందున్నది. మీరందరూ చాలా కష్టపడి నా విజయం కోసం పనిచేసారు. నా విజయంలో మీరందరూ కూడా కీలక పాత్ర పోషించారు. రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలలో కూడా మనకు చాలా ముఖ్యమైన ఎన్నికలు అవి. సో ఆ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో మీ సలహాలు, సూచనలు మనము ఏమైనా ఇట్లా ఉంది చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వంశీచందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించిందంటే నా గొప్పతనం ఏం లేదు.
మీ అందరి సంపూర్ణ మద్దతు నాకు ఉండడం వల్ల, జిఎంఆర్ గారి మద్దతు ఉండడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదిక మీద ఉన్నటువంటి నాయరెడ్డ నా కింద కూర్చున్నావు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడి మద్దతు ఉండడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణ మద్దతు మీరందరూ నాకు ప్రకటించడం వల్ల నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. అంటే నాకు టికెట్ ఇప్పించింది ఎవరు? మీరే. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీ ఆశీర్వాదాలు, మీ మద్దతు నాకు ప్రకటించి నాకు టికెట్ ఇప్పించిండ్రు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఎందుకంటే మీరే నాకు టికెట్ ఇప్పించిండ్రు మొన్న. కాబట్టి టికెట్ ఇప్పించినటువంటి మీరే నా గెలుపు బాధ్యత కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను ఇవాళ రావడం జరిగింది. నేను సవినయంగా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ కూడా మీ వల్లనే ఇవాళ నా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మీ అందరి వల్లనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీరే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత ఇక్కడున్న మీరందరూ తీసుకోవాలని నేను ఇవాళ మీకు సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న జరిగినటువంటి కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామంలో బొబ్బిలి అప్పారావు మాస్టర్, కోల శ్రీను మరియు లెంక శ్రీను ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పల రాంప్రసాద్. ఆమె మాట్లాడుతూ ఎన్నికల శంఖారావంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల బీసీ నాయకుల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గత 40 సంవత్సరాలుగా బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారని, అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ల కోసం బీసీల కోసం పెట్టారని, బీసీల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి చేయడం జరిగిందని, మహానీడు ప్రజలకి కూడు గుడ్డ నీడ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదలకు పెన్షన్ పథకం, పక్కా గృహాలు, మహిళలకు ఆస్తుల సమాన హక్కు, రాజకీయ, ఉద్యోగ, విద్య అన్ని రంగాల్లో కూడా పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కుని కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గుర్తు చేసుకుంటే అదే విధంగా బీసీలకు ఆనాడే ఆయన పెద్దపీట వేస్తూ అదే స్ఫూర్తి వారి యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తున్న మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీల కోసం పెద్దపీట వేశారా లేదా ఇవాళ మనం అందరం ఆలోచించాలి. బీసీల్లో ఉన్న కులాలు కొన్ని కుల వృత్తులు, చేతి వృత్తులు అంతరించిపోతున్నాయని ఆదరణ పథకం పెట్టి ఆదుకున్న మహనీయుడు మన చంద్రన్న అని చెప్పి మనం అందరం కూడా ఇవాళ కొనియాడుకోవాలి. బీసీ కార్పొరేషన్లు పెట్టారు, ఆటోలు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు, కుట్టు మిషన్లు ఇచ్చారు, రజకులకు ఇస్త్రీ పెట్టలు ఇచ్చారు, గీత కార్మిక 15,000 రూపాయలు చెక్కులు ఇచ్చాము, సైకిళ్ళు ఇచ్చాము, బల్లలు ఇచ్చాము, నాయి బ్రాహ్మణులకు పనిముట్లు ఇచ్చాము, వడ్రంగి సామాన్ ఇచ్చాము, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చారు, పసుపు కుంకాలు 15,000 అందుకున్నాము, 2,000 పెన్షన్లు ఇచ్చారు, గీత కార్మికులకు పెన్షన్లు ఇచ్చారు, రజకులకు పెన్షన్లు ఇచ్చారు, డప్పు కళాకారులకు పెన్షన్లు ఇచ్చారు. 123 కులాలు బీసీ వర్గాల్లో ఉన్న అన్ని కులాలని కూడా గుర్తించుకొని ఏవైతే సంచార జాతులు అంతరించిపోతున్నాయని దాసరి, కొమ్మ దాసరి, మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాలగూడ గ్రామంలో ఈ నెల 4వ తేదీన రిపోర్టర్ శ్రీరాముల మహేష్ గారి తండ్రి అయిన శ్రీరాముల సోమయ్య గారు మరణ వార్తను తెలుసుకుని ఈరోజు వారి స్వగృహానికి మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే పట్లోల సబిత ఇంద్రారెడ్డి గారు విచ్చేసి తన సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇస్తూ భరోసా కల్పిస్తూ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి. పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ కార్యాలయం
కార్యాలయంలోని ఫర్నిచర్ దగ్ధమైంది. పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా మంటలు ఆర్పడానికి వచ్చిన ఫైర్ ఇంజన్ను నిలిపివేసి ఆందోళనకు దిగారు టీడీపీ కార్యకర్తలు. ఆవేశంతో వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీసిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. కోసూరు పట్టణాన్ని పెదకూరుపాటు నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు. ఇటువంటి రాజకీయాలు ఏదో రాజకీయాలు కరెక్ట్ కాదు. మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి. తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది. కపడతారు, జాగ్రత్త. మీరు చేయగలిగింది ఇదే. ఇంతకన్నా ఏమైనా చేస్తారా? మేము తలుచుకుంటే ఏం చేయగలవో తెలుసా? మీరు ఏం చేయగలవో తెలుసా? ఒక్కోసారి ఇటువంటి తప్పుడు పనులు రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదు. ముంబై ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో 150 మ్యాచ్లు గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. టీ20 ఫార్మాట్లో ఏ జట్టు కూడా అన్ని మ్యాచ్లు నెగ్గలేదు. ముంబైలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్తో పాటు ఛాంపియన్ లీగ్ టీ20 టోర్నీలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ జట్టు 273 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 150 మ్యాచ్లను ఆ జట్టు నెగ్గగా 117 మ్యాచ్ల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. 2 మ్యాచ్లకు ఫలితాలు దక్కలేదు. ఇక సూపర్ ఓవర్ వరకు వెళ్లిన మ్యాచ్ల్లో ముంబై జట్టు 2 గెలవగా మరో 2 ఓటమి పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటి వరకు 148 మ్యాచ్లను గెలుచుకుంది. టీ20లో సీఎస్కే 253 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 148 గెలవగా 101 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్ల్లో ఫలితాలు రాలేదు. సూపర్ ఓవర్లో చెన్నై జట్టు 2 మ్యాచ్లను ఓడింది. ఓ రెగ్యులర్ మ్యాచ్ టై చేసుకుంది. నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. నిన్న రాత్రి నుండి అభిమానులు హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు, ప్రముఖులు, నెటిజన్లు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం బన్నీ పుట్టినరోజు మరింత స్పెషల్. పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత వచ్చిన మొదటి బర్త్డే. ఈ సంవత్సరమే పుష్ప 2 కూడా రిలీజ్ కాబోతుంది. 2 సాంగ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం పెట్టి ఇలా ఎన్నో సాధించిన తర్వాత ఈ సంవత్సరం అల్లు అర్జున్ బర్త్డే మరింత స్పెషల్ గా మారింది. దీంతో అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. బన్నీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్. అయితే కొంతమంది అభిమానులు నిన్న అర్ధరాత్రి అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని అల్లు అర్జున్ ఇంటి ముందు భారీగా చేరుకుని సందడి చేశారు. అరుపులు, విజిల్స్ తో హడావిడి చేశారు. దీంతో అల్లు అర్జున్ అర్ధరాత్రి అభిమానుల కోసం బయటికి వచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు ట్రేడింగ్ ను సానుకూలంగా మొదలుపెట్టాయి. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్ 203 పాయింట్లు లాభపడి 74,451 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,574 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.27 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, మారుతి, M&M, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, భారతి ఎయిర్టెల్, సన్ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇంకా అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $89.76 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ సంస్థాగత ముదుపర్లు శుక్రవారం నికరంగా 1,659.27 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత ముదుపర్లు 3,370.42 కోట్ల స్టాక్స్ ను అమ్మారు. రంజాన్ సందర్భంగా గురువారం సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు 4 రోజులు పనిచేయనున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలో ముడి చమురు ధరలు కీలకం కానున్నాయి. ఈ నెల 12న TCS తో మార్చి త్రైమాసిక కార్పొరేట్ ఫలితాల సీజన్ ప్రారంభం కానుంది. దేశీయంగా ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి, మార్చి రీటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారమే విడుదల కానున్నాయి. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ సీఎం వైఎస్ జగన్ గెలిపించుకోవాలని, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ జగన్ ను ఆదరించాలని ఏపీ శాసనసభాపతి మరియు వైసీపీ అమర్ధాల వలస నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని సీతారాం ప్రజల్ని కోరారు. పొందూరు మండలం గోరింట గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అధికారం దక్కించుకోవడానికి ప్రజల్ని మోసం చేస్తూ మాయమాటలు చెప్పే తెలుగుదేశం పార్టీని నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఈ సమరంలో పేదల పక్షాన అండగా నిలిచే పార్టీకే జై కొట్టాలని ఆయన కోరారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా సాధించిన సంక్షేమ పాలనను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి అండగా నిలవాలని వారు కోరారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తా అని చెప్పాను. దేవుడు ఆశీర్వదించాడు. కొద్ది రోజుల్లో కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్లను ఇంటికి పంపుదామని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనేపల్లి హనుమంతరావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మదీనా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. తుక్కుగూడ వేదికగా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని నర్సారెడ్డి పేర్కొన్నారు. మాటల్లో కాదు, చేతల్లోకి ముందుకు పోదాం. ఒకటే గమనించాలి, ఈరోజు గజ్వేల్కి ఒక రిప్రజెంటేషన్ అవసరం. నీలం మధు గారు ఫ్రెష్ క్యాండిడేట్. తప్పకుండా ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి తప్పకుండా మేము అవకాశం ఇస్తామంటున్నారు. ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పటికీ మనం మంచి ఒక డైనమిక్ నాయకుడిని, ఎందుకంటే నేను టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశాను. అదే టైంలో మా అన్న నర్సారెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన డైనమిజం తెలుసు, దూసుకొని వెళ్తాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఉంది. ఈ రోజు రిప్రజెంటేషన్ అవసరం. నీలం మధు గారు ఫస్ట్ ప్రయారిటీ గజ్వేల్ నియోజకవర్గానికి ఇస్తానని చెప్పడం జరిగింది. నిధులు కూడా ఎక్కువ శాతం గజ్వేల్ లో కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇది మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఇది గమనించాలి. నర్సారెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళీ మధు గారు కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడనే ప్రారంభించాడు. మరి ఈ రోజు అందరం కలిసి గట్టిగా ఇక్కడికి వచ్చాం. మరి అదేవిధంగా నీలం మధు గారు ఏం చెప్పారంటే ఈశాన్యం ఇది ఆల్మోస్ట్ అంటే సిద్దిపేట వచ్చినప్పటికి కూడా ఇది కూడా నార్త్ ఈస్ట్ లో ఉంది. ఇక్కడి నుంచే పబ్లిక్ మీటింగ్ కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల్లో మీటింగ్స్ కాండక్ట్ చేయడం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. 12వ తారీఖున మేం మాటల్లో కాదు చేతల్లో చూయిస్తాం. గతంలో చూడండి, బంపర్ మెజార్టీ ఇవ్వండి. ఏదైతే నరసన్న చెప్పినట్టు ఒక ఓటు ఎక్కువ ఒక ఓటే ఎందుకు అభివృద్ధి చూడండి, మళ్లీ అధికారం ఇవ్వండి అని అంటున్నారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు మాటల్ని విశ్వసించవద్దని, ఆయనకు మన ప్రాంతంపై ప్రేమన్నది లేనే గతంలో అనేక సార్లు రుజువైందని, అధికారంలో ఉండగా మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడం మినహా ఆయనకు ఈ ప్రాంతం సంబంధిత ప్రయోజనం అన్నవి పట్టవని అన్నారు. ఇచ్చిన మాటలకు కట్టుబడి మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేయాలన్న సంకల్పం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన సూచీలు కూడా మన రాష్ట్ర ప్రగతిని శ్లాఘిస్తున్నాయని తెలిపారు. మధ్యన ఎవరిని లేకుండా చేద్దాం చెప్పి అమలు చేశాం. 2,65,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అని రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకి వివిధ ప్రోగ్రామ్స్ కింద డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ కింద ఇచ్చాం. అందుకే మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఎవరినైనా అడిగితే ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేయలే మీ కార్యకర్తలు వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకున్నారని, కానీ లేదు ఏదైనా అధికారి ఎవరైనా డబ్బు పుచ్చుకున్నారని కూడా ఎక్కడ ఆరోపణ చేయలేదు. ఇది గొప్ప చేంజ్. ఇది వ్యవస్థలో వచ్చిన టెక్నాలజీ, వ్యవస్థలో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని ఉపయోగించుకొని చేసినటువంటి పని ఇది. అందుకు ఈనాడు మాకు నెగిటివ్ ఓట్ లేదు. గ్రామాల్లో మేము వెళ్తే మమ్మల్ని ఎవరూ విమర్శించే స్థితిలో లేదు. ప్రజలే కాదు, ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు ఉన్నారు కదా, నేను ఆయన శాసనసభలో కూడా అడిగాను, నువ్వెందుకు ప్రధాన ప్రతిపక్షం కదా, నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక వర్గానికి ఇస్తున్నారని ఎందుకు చెప్పలేకపోతున్నావు? వివక్షతో చేస్తున్నారని ఎందుకు చెప్పలేకపోయినావు? కరప్షన్ ఉంది మీ కార్యకర్తలను ఎందుకు చెప్పలేకపోతున్నావు? లేదు. శాసనసభలో కాదు, ఆయన ప్రైవేట్ ప్రసంగాల్లో ఎప్పుడైనా మాట్లాడా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీట మునిగిన పడవ 90 మందికి పైగా మృతి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట, మధ్యంతర బెయిల్ నిరాకరణ. పది రోజులు 1000 కిలోమీటర్లు ఏపీలో దుమ్మురేపుతున్న జగన్ బస్సు యాత్ర.
అనకపల్లి అంటే కోడిగుడ్డు గుర్తుకు వస్తోంది. ఎద్దేవా చేసిన జనసేన అధ్యక్షుడు పవన్. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్. టీ20లో 150వ విక్టరీ సాధించిన రికార్డు సృష్టించిన ముంబై. అర్ధరాత్రి అభిమానుల కోసం అల్లు అర్జున్ బర్త్డే విషెస్ చెప్పడానికి బన్నీ ఇంటి ముందు భారీగా ఫ్యాన్స్. లాభాల స్టాక్ మార్కెట్ సూచీలు 22,574 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 Today News.